సుమన్ టీవీ. ఇవాళ ఒక ప్రత్యేక వంటకం చేద్దామండి. రాయలసీమ ప్రాంతంలో రోజువారీ చేసుకునేది, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ కూడా హోటళ్లలో కూడా కనపడుతున్నటువంటి రాగి సంకటి. అయితే ఈ సంకటికి పెడతారు, సంగటి అంటారు, మేము సంకటి అంటాం. అయితే రాగి ముద్ద చేసుకోవడానికి మనం రాగి మాల్ట్ చేసుకుంటూనే ఉంటాం. రాగులు మన జీవితంలో భాగంగానే ఉన్నాయి. ఎందుకంటే బాగా రిచ్ కాల్షియం ఉండటం అండ్ కొంత ఐరన్ ఉండటం, కాపర్ కూడా లభిస్తుంది కాబట్టి మనం రాగులు ఎక్కువ తింటాం. అయితే ఈ రాగి సంకటిని ఎండాకాలం తినడానికి చాలా హాయిగా ఉంటుందండి. అదొక ప్రత్యేకమైన పద్ధతే. అక్కడ చేసే విధానం వేరు, మనం కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే చేసుకుంటాం. నాకు ఒక 10-12 ఏళ్ళుగా అలవాటు ఉంది. పిల్లలు చిన్నతనంలో అంటే వాళ్ళకి అన్నం తినే వయసు వచ్చాక ఈ సంకటి సాయంకాలాలు పెట్టడం నాకు అలవాటుగా ఉండేది. బాగా ఈజీగా చేసేసుకోవచ్చు, అది కష్టమేం కాదు. పచ్చి రాగి పిండి అంటే రాగులు కొంచెం కడిగి ఎండబోసేసి పిండి పట్టించేసుకున్నాం అనుకోండి, మెత్తటి పిండి. మనం సమ్మర్ అంతా సాయంకాలాలు తినచ్చు, చక్కగా చలవ చేస్తుంది అండ్ బాగా కాల్షియం లభిస్తుంది. మగవాళ్ళకి పిల్లలకి అందరికీ పెట్టచ్చు. పిల్లలకి చిన్న చిన్న ముద్దలు చేసి పులుసు అవి వాటితో పాటు తినడం కనుక నేర్పిస్తే ఎండాకాలం హాయిగా బీటౌట్ చేయగలుగుతాం ఎండని. చూద్దాం ఈజీగా. స్టవ్ వెలిగిద్దాము. జనరల్ మెథడ్ ఏంటంటే సాధారణంగా అందరూ బియ్యం నానబెట్టి అంటే కొంచెం అన్నం వండి అన్నంతో పాటు సంకటి చేస్తారు. నేనేం చేస్తున్నానంటే నా ఈజీ మెథడ్స్లో ఇదొక భాగం అనమాట. పొద్దున వండిన అన్నం ఉంటుంది కదా, ఆ వండిన అన్నంతో మనం సంకటి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీదే అన్నం వండి అన్నంలో రాగి పిండి కలిపే బదులు అన్నమే వేసేస్తాం, నీళ్లు కొంచెం కాగనిస్తే సరిపోతుంది, అంతే. అయితే ఇది మనం ఒక కప్పు రైస్ తీసుకుంటే, అన్నం ఉడికిన అన్నమే పొద్దుట అన్నం 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలి. ఒక 4 కప్పులు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. చేసేటప్పుడు మనకి గట్టిగా వచ్చిందా మెత్తగా వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అన్నము మళ్ళీ కుక్ చేస్తున్నాం మనము, ఇలా చేయకూడదు కదండి అని అనుకోకండి, ఎలాగైనా చేయొచ్చు. మనం దీన్ని ఏం చేయం, ఉడికిచ్చేసి అందులో మనం రాగిపిండి కలిపేస్తాం అంతే. ఒక 5 నిమిషాలు బాగా తెరలనిస్తే అన్నం ఈవెన్గా మళ్ళీ ఒకసారి వేడెక్కుతుంది, నీళ్ళు తెరిలిపోతాయి, అందులో మనం రాగిపిండి వేసేయటమే. ఇది ట్రెడిషనల్ వే కాదు, అంటే మనం అన్నం వండుతూ సంకటి చేసుకోవట్లేదు, వండేసిన అన్నంతో చేసుకుంటున్నాము. ఈజీ మెథడ్ అనమాట. సో ఈ తెరులుతున్న నీళ్ళలో 1 స్పూను పల్లి నూనె, ఏదో మనం వాడుకునే నూనె వేస్తే సరిపోతుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దామంటే సిమ్లో పెట్టేయండి. మన దగ్గర ఉన్న రాగి పిండిని ఈవెన్గా ఇందులో పోసేయండి. పోసేసి 1 నిమిషం పాటు మూత పెడదాం. మూత తీసేసి ఇది కలిపేసేయండి. కొంచెం స్పీడ్గా చేయాలి. ఈ గిన్నె కాస్త లోతుగా ఉండాలి, గరిటె కాస్త పెద్దది ఉండాలి. ఇది మనం ఇలా కూడా అన్నం వేసుకున్నట్టు సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రాయలసీమ సంకటి ఏంటంటే మనం ముద్దలాగా చూడడం ఒక అలవాటుగా చూస్తాం మనం, అది ఒక ఉండ అట్లా కనపడుతుంది. ఉండ చేసుకోవాలంటే ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే తడి ఎగిరిపోయి ముద్ద గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. ఈవెన్గా మొత్తం ఉండలు లేకుండా కలిపేయండి. కాస్త ఈ గరిటని గిన్నెతో ఎక్కువ కనెక్షన్లో ఉంచాలన్నమాట. పప్పు గుత్తితో కలిపితే ఇంకా బాగుంటుందండి. ఒక్క 2 మినిట్స్ స్టవ్ మీద వదిలిపెట్టేద్దాం. 2 నిమిషాలు, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయటం, కొంచెం చల్లారాక చేతికి నెయ్యి కానీ నూనె కానీ చేసుకుని ఉండ చేసి పక్కన పెట్టుకోవటమే. ఇదిగోండి మన వేడి రాగి సంకటి రెడీగా ఉంది. నేనేం చేశానంటే కప్లో వేసి చక్కగా షేప్ వచ్చేలాగా పెట్టాను. ముద్ద చేసుకోగలిగితే తడిచేయి చేసుకుని లేదా కొంచెం నేర్చేయి చేసుకుని ముద్దలు చేసి పెట్టుకోవచ్చు. అయితే నేను సంకట్లో సాల్ట్ వేయలేదండి, ఇది చాయిసే. చాలామంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను రైస్లో వాటిలలో ఇలా సాల్ట్ వేయను. దేంట్లో సాల్ట్ అవసరమని భావిస్తే మనం కుక్ చేసేటప్పుడే, అంటే అన్నం వేసి ఉడికించాం కదా, అప్పుడే సరిపడగా ఉప్పు వేసేసుకోవచ్చు. అదైతే డైరెక్ట్గా పిల్లలు పెట్టడానికి కూడా బాగుంటుంది. సో ఆకుకూర పులుసు, సాంబారు, ఏదైనా చిన్న చిన్న పచ్చళ్ళు వేటితోటైనా సర్వ్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్తో తినేవాళ్ళు వాళ్ళ చాయిస్. సో ట్రై చేసి చూడండి. ఎండాకాలం సాయంకాలాలు తినడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. ఇందులో ఏమైనా ప్లస్ ఆర్ మైనస్లు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.